ఏపీ గ్లోబల్ డిజిటల్ హబ్ అని సరే ఇటువంటి రాస్తే నాకేం అభ్యంతరం లేదు. తెలుగుదేశం పత్రికలు మంచిదే జరిగితే. నిజంగా డిజిటల్ గ్లోబల్ హబ్ అని టాస్క్ ఫోర్స్ చెప్పిందంట, అది అయ్యే పనేనా? ముందు ఇంత పెద్ద పెద్ద హైదరాబాదు, అనేక దేశాల్లో అనేక రాజధానులు ఇవన్నీ ఉండగా ఈ గ్లోబల్ డిజిటల్ హబ్ అని టాస్క్ ఫోర్స్ కమిటీ స్పష్టీకరణ అంట. స్వర్ణాంధ్ర టాస్క్ ఫోర్స్ కమిటీ 2 నమూనాలను సూచించిన కమిటీ అట. సో మీరేమంటారు? గ్లోబల్ హబ్గా ఏర్పడబోతోందా? ఏర్పడితే సంతోషించాలి. సక్రమంగా పరిపాలన చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అవకాశాలు మరి ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెట్టుబడులకు స్వర్గధామం లాగా ఉన్నటువంటి ఒక వ్యవహారం మనందరం చూస్తున్నాం. కాకపోతే ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేసేటువంటి ఒక పరిస్థితిని ఈ గ్లోబల్ హబ్ అని చెప్పేసి అని వీళ్ళందరినీ ఆకర్షించి, మీరు మా ఊరు వస్తే, వైజాగ్ వస్తే 99 పైసలకి ఇస్తాం, అమరావతి వస్తే 600 ఎకరాలు ఇస్తాం, లేకపోతే 1690 ఎకరాలు ఇస్తాం అని చెప్పేసి ఆకర్షించడం, గ్లోబల్ హబ్ గా చేసుకుని కూడా పక్కన బ్రిటిష్ వాడికి అప్పు చెప్పినట్టు ఉంటది. మన 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 దేశాన్ని బ్రిటిష్ వాడికి అప్పు చెప్పినట్లు మన దగ్గర మానవ వనరులు లేవా? మన దగ్గర మేధస్సు లేదా? ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి గూగుల్ సిఇఓలను నేనే చేశా, లేకపోతే విప్రో చైర్మన్ నేనే చేశానని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు అమరావతికి మాత్రం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి మాత్రం బయట కంపెనీలను తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి 99 పైసలకి లేకపోతే 100 రూపాయలకి ఎకరాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కన్స్ట్రక్షన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ కన్స్ట్రక్షన్స్ చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. రియాలిటీలో ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో 5 లక్షల ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఒక్క బిల్డింగ్ కూడా ఏ నగరం తీసుకున్నా లేదు. ఈ కన్స్ట్రక్షన్ చేయాల్సిన ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఏ కంపెనీలు రమ్మన్నా వస్తారు. మీకు మేము భూములు ఇచ్చేస్తాం, మీరు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోండి అని అంటే, మనకన్నా బ్రహ్మాండమైన ఇవాళ ప్రపంచమే గ్లోబలైజేషన్ అయింది. పక్క దేశాలకు వెళ్ళి కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి, వ్యవసాయం కోసం పక్క దేశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు వృత్తి మాటలు చెప్తే అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా కాంక్రీట్ డెవలప్మెంట్ చూపించినట్లయితే ఖచ్చితంగా గ్లోబలైజేషన్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అన్ని అవకాశాలు ఉన్నాయి.